వచ్చాము. ఇక్కడ నుండి మనం కొన్ని మాటలను మనం ఇక్కడ నేర్చుకుందాం, జాగ్రత్త విందాము. దేవుడు బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఎన్నుకొని ఉన్నాడు. లోకరీతిగా జ్ఞానులను గనులను ఆయన ఎన్నుకోలేదు. ఆయన గొప్ప వంశపు వారిని ఎన్నుకోలేదు, పిలువలేదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఎన్నుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. ఆయన చిత్తంలో మనం ఉన్నాము. ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము. ఇటువంటి కృప లోకంలో అనేకులకు లేదు. దేవుడు ప్రజలు అయ్యే కృప, దేవుని బిడ్డలు అయ్యే కృప, యేసు ప్రభువు బిడ్డలంగా, ఆయన శిష్యులంగా, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండే అవకాశము ఈ లోకంలో అనేకులకు లేదు. కానీ ఇక్కడ కూర్చున్న నీకు, నాకు, మనకందరికి ప్రభు గొప్ప కృపనిచ్చాడు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకంలో బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన మనలను ప్రభు ఎన్నుకొని ఉన్నాడు. ఎందుకు ప్రభు ఆ సమరయ గుండెనే వెళ్తున్నాడు? ఎందుకు ప్రభు ఎప్పుడు ఆ చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్తుంటాడు? ఎప్పుడు ఆ యేసు ప్రభు గొర్రెలు కాచుకునే వారి దగ్గరికి వెళ్తాడు? ఎందుకు సమాజంలో వెలివేయబడిన వారి దగ్గరికి వెళ్తాడు యేసు ప్రభు? ఎప్పుడు ఆ వ్యభిచారులు నివాసం చేస్తున్న వారి దగ్గరికి వెళ్తుంటాడు యేసు ప్రభు? ఎప్పుడు ఆ యేసు ప్రభు అందరి చేత వెలివేయబడిన వారి దగ్గరికి వెళ్తుంటారు? ఎప్పుడు యేసు ప్రభు కుష్ఠరోగులందరూ ఊరవతలు ఉంటారు, వారి దగ్గరికి యేసు ప్రభు వెళ్తుంటాడు? ఏందని లోకమంతా ఒక ప్రశ్న. దేవుని చిత్తం ఏంటో తెలుసా అండి? లూకా సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటో ముందు లోకం తెలుసుకోవాలి. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏమిటి మనం అక్కడ చూస్తే ఒకసారి తెరవండి. యేసు ప్రభు ఎందుకు అక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు అటువంటి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు? ఎందుకు మనలాంటి వారి దగ్గరికి ఆయన వస్తున్నాడు? ఎందుకు పేదల దగ్గరికి వెళ్తున్నాడు? ఎందుకు బీదల దగ్గరికి వెళ్తున్నాడు? ఎందుకు వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్తున్నాడు? ఎందుకు లోకమంతా చీతూ అని వెలువేయబడిన ప్రజల దగ్గరికి యేసు ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆయన వచ్చిన ఉద్దేశమే వేరుగా ఉంది. ఆయన ఉద్దేశం తెలుసుకున్న వారు ఈ ప్రశ్న వేయరు. 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. అది యేసు ప్రభు ఉద్దేశం. ఎందుకు ఆ వాడలోకి వెళ్తావు? ఎందుకు ఈ అణగారిన వారి దగ్గరికి వెళ్తామంటే వారందరిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. మనందరిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. లోకంలో బలవంతులను, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన మనలను ప్రభు ఎన్నుకొని బలవంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని ఎన్నుకున్న తర్వాత, మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు ఒక బలం వచ్చింది, మనకు కొంత జ్ఞానం వచ్చింది, మనకు కొంత సంపద వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును బలవంతులే, జ్ఞానవంతులే అనుసరించాలని ఏమీ లేదు. యేసు ప్రభు అందరికి ప్రభువు, యేసుక్రీస్తు అందరికి ప్రభువు, అందరికి దేవుడు. ఆయనకు కులము, మతము, వర్ణము, రంగు భేదం లేదు. అందరిని రక్షించడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. అందరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. జ్ఞానమును ఆయన వ్యర్థపరిచి జ్ఞానం లేని వారిని ఆయన ఎన్నుకొని వారిని జ్ఞానవంతులుగా చేసే దేవుడు అయి ఉంటున్నాడు మన ప్రభువు. బలమైనవి మనల్ని బలహీనపరిచేవి ఉన్నాయి. మనల్ని బలహీనపరిచే కొన్ని బలమైనవి ఉన్నాయి. బైబిల్లో నెఫీలీయులు అనే ఒక సంతతి వారు ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలోకి ఒకసారి రండి. నిన్ను బలహీనపరిచేవి కొన్ని ఉన్నాయి, విశ్వాసిని బలహీనపరిచేవి కొన్ని ఉన్నాయి, బలమైనవి కొన్ని ఉన్నాయి. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ప్రభు ఎన్నుకున్నాడు అని చదువుతున్నప్పుడు నిన్ను బలహీనపరిచే బలమైనవి కొన్ని ఉన్నవి. 6వ అధ్యాయము 4వ వచనం, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. ఓకే, ఇక్కడ వచ్చాం. మరలా సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం కూడా చదువుతాం. నెఫీలీయులు అనే వారు
నెఫీలీయులు అనే సంతతి వారు ఇక్కడ మనం చూస్తున్నాం. పూర్వకాలంలో వారు పేరు పొందిన శూరులు. వారు పూర్వకాలంలో పేరు పొందిన శూరులు. నెఫీలీయులు అనే మాటకు అర్థం అక్కడ ఫుట్నోట్లో ఉంది, 3వ మాటలో బలంకారులు. బలహీనులను దోచుకునేవారు, ఇంకా బలహీనపరిచేవారు, పైకి రాకుండా చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే నేటి దినాలలో మనం ఆత్మీయ అర్థాన్ని తీసుకుంటే అది బలమైన శత్రువు అయి ఉంటుంది. బలాత్కారం చేసే ఒక శత్రువు అయి ఉంటుంది నెఫీలీయుల వంశము అనేది. తర్వాత సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశములు నెఫీలీయులను సూచితిమి, మా దృష్టికి మేము మెంటలవలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటుందని. ఓకే, ఇక్కడ అనాకు వంశపు వారైన నెఫీలీయుల సంతతి వారు ఉన్నారు. వీరు ఉన్నత దేహులు. ఎటువంటి వారు? 31వ వచనం నుండి చూడండి ఒకసారి. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. కనాను దేశానికి వెళ్ళిన వేగువారు ఏం చెప్తున్నారు? ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోచాలం అనేది. మరియు వారు తాము సంచరించి సూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. హల్లెలూయా. ఒక అప్లికేషన్ ఇక్కడ మనం విందాము, జాగ్రత్తగా గమనించండి. మనల్ని బలాత్కారము చేసే సాతాను సమూహమే ఈ నెఫీలీయుల సంతతి. ఈనాడు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవుని, విశ్వాసిని, సంఘాన్ని బలాత్కారం చేసి దొంగిలించి దేవుని నుంచి దూరపరిచే సంతానమే నెఫీలీయుల సంతానము. తర్వాత అదే సంతతికి సంబంధించిన మాటను మనం ఇక్కడ చూస్తాము. యెహోషువ, కాలేబులు ఇద్దరు ఒక మంచి సమాచారం తీసుకొని వస్తే మిగిలిన 10 మంది చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. వారు తీసుకొని వచ్చిన చెడ్డ సమాచారంలో వారు చెప్తున్న మాటలు ఏంటంటే, కనానీయులు మనకంటే బలవంతులు. ఎవరు బలవంతులు చెప్పాలి? కనానీయులు మనకంటే బలవంతులు. ఆ కనాను దేశంలో ఎవరున్నారు? 7 జాతుల ప్రజలు ఉంటారు. దాంట్లో అనాకు వంశపు వారైన నెఫీలీయుల సంతతి వారు ఉన్నారు. వారు ఉన్నత దేహులు. వారు తమ నివాసులను భక్షించేవారు. నరమాంస భక్షకులు కలిగిన ప్రజలు అక్కడ ఉన్నారు. వారు తీసుకొచ్చిన సమాచారం. అది మాత్రమే కాకుండా వారి ముందుకు మేము వెళ్ళినప్పుడు మేము మిడతలలాగా కనబడుతున్నాము. వారు ఉన్నతమైన దేహము, వెడల్పు కలిగి, హైట్ కలిగి, కండలు తిరిగిన శూరులు, వీరులుగా ఉన్నారు. మేము మిడతలలాగా ఉన్నాము. తప్పకుండా మనం అక్కడికి వెళ్తే వారు మనల్ని మిడతలలాగా నలిపేస్తారు, మనల్ని భక్షిస్తారు అనే మాట అక్కడ వారు మాట్లాడడం మనం చూస్తాం. మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, శత్రువు బలమైన వాడు అని నువ్వు అనుకున్నంత వరకు నువ్వు భయపడుతూనే ఉంటావు. శత్రువు చాలా బలవంతుడు అని నువ్వు శత్రువును చాలా బలమైన వ్యక్తిగా, చాలా గొప్ప వ్యక్తిగా చూసినంత కాలము నీ జీవితంలో సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఇక్కడ వారు మాట్లాడుతున్నారు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఆ జనులు మనకంటే బలవంతులు. ఇక్కడ అంత్య దినములలో సంఘంలో ఉన్న నీవు, నేను, మనము నిజంగా మోకరించే ఒక క్రైస్తవుడి ముందు ఈ లోకంలో ఏది కూడా బలమైనది లేదు. హల్లెలూయా. ఉండదా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే ఒక క్రైస్తవుడి ఎదుట బలమైనది ఏది కూడా లేదు. అన్ని బలహీనమైనవే, అన్ని బలహీనమైనవే. ఏది కూడా బలమైనదిగా లేదు. ఎవరికి బలమైనదిగా కనబడుతుంది సమస్య కానీ, రోగం కానీ, ఆ దేశం కానీ, ఆ మనుషులు కానీ, అపవాది కానీ ఎప్పుడు మనకు బలమైనదిగా కనబడుతుంది అంటే మనం ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాం. మనం ప్రార్థన జీవితం, ప్రార్థనాత్మ లేనప్పుడు, మన వాక్య ధ్యానం వాక్యంలో లేనప్పుడు, సంఘ సహవాసంలో లేనప్పుడు, సేవకులతో మనము టచ్లో లేనప్పుడు మనం బలహీన పడిపోతాము. శత్రువు మనకు చాలా బలమైన వాడుగా కనబడుతుంటాడు. కాబట్టి మనం భయపడిపోతాం. ఆ జనులు మనకంటే బలవంతులు. మనము వారి మీదకి పోచాలము. వారు బలవంతులు అయితే అయ్యి ఉండొచ్చు, మనం వారి మీదకి పోలేమని చెప్తున్నారు.
మనం వారిని జయించలేమని చెప్తున్నారు. యుద్ధం ఎవరిదండి? చెప్పాలి. యుద్ధము యెహోవా. యుద్ధము యెహోవాదే. మోషే చెప్తున్నాడు, మీరు ఊరికనే నిలుచోండి, యెహోవా కలుగ చేయు రక్షణను మీరు కన్నులారా చూస్తారు. యుద్ధం మనం చేయవలసిన పని లేదు. యుద్ధము ఆయన చూసుకుంటాడు. యుద్ధం చేసేది ఆయన్నే, యుద్ధం జరిగించేది ఆయన్నే. యుద్ధశూరుడు యెహోవా, ఆయన్నే మన పక్షాన యుద్ధం చేసే దేవుడు అయి ఉంటున్నాడు. మన దగ్గర సైన్యం లేదు, మన దగ్గర బలం లేదు, మనము వారి మీదకి పోజాలము, మనం వారిని జయించలేము అని మన మీదే కూర్చొని భయపడుకుంటూ కూర్చొనే పని లేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? రోమా 8:31. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన ఫైట్ చేస్తాడు మన పక్షాన. ఆయన మన పక్షాన, మన తరపున ఫైట్ చేస్తాడు. ఆయన యుద్ధం జరిగిస్తాడు. తన ప్రజలను ఆయన ఓడిపోనివ్వడండి. హల్లెలూయా. తన ప్రజలను ఆయన ఓడిపోనివ్వడం. మనం వారి మీదకి పోజాలం అనేది. తర్వాత వారు మాట్లాడిన మాట మనం చూస్తే అక్కడ తన నివాసులను భక్షించే దేశం. అవును, అపవాది అలాగే చేస్తాడు. ఎవరు మునిగుదునా అని గర్జించు సింహంలాగా వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. బలమైన అపవాది ఒకవైపు ఉన్నాడు. 5 అడుగులు 6 అడుగుల మనిషి, 50 కిలోలు 60 కిలోలు 70 కిలోలు 80 కిలోల మనుషులు మనం ఉన్నాము. కానీ మనము బలముతోనో లేదా శరీర బలముతోనో శరీర ఆయుధాలతోనో మనము సాతానును జయించలేము. కానీ ఆత్మీయ యుద్ధోపకరణములను కలిగి మనము సాతానును లేదా శత్రువును బలవంతుని మనము జయించగలుగుతాము. ఇక్కడ చదివిన మాటలో తమ నివాసులను భక్షించే దేశము. సాతానుడు ఎవరి మీద వెతుకుతూ తిరుగుతున్నాడు. తనకు సమయం కొంచెమే అని చెప్పి ఆగడగడు ఎలా ఆగం ఎక్కడ దొరికితే అక్కడ, ఎవరు దొరికితే వారు, ఎక్కడ ఛాన్స్ ఇస్తారో అని చూస్తూ ఉన్నాడు. గుమ్మం దగ్గర గొడ్డనక్కల కావలు కాస్తూ, విశ్వాసులను టార్గెట్ చేస్తూ, సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఎక్కడ దొరుకుతారని దొరికేవా భక్షిస్తాడు, నమిలి కొరకేస్తాడు. గుట్టనక్క, తోడేలు, ఇంకేం చెప్తాం? సాతానుడు అపహరించే, నాశనం చేసే, భక్షించేవాడు. బలవంతులను సిగ్గుపరచడానికి ప్రభు బలహీనులమైన మనల్ని ఎన్నుకొనైనా బలవంతులుగా చేశాడు. నిన్ను బలహీనపరిచే బలమైనవి ఉన్నాయి. వాటిని జయించడానికి మన సన్నద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఉన్నత దేహులు వారు ఎటువంటి దేహం కలిగిన వారట? ఉన్నత దేహులు అని అక్కడ రాయబడి. ఉన్నత దేహం కలిగిన వారు, ఉన్నత దేహం కలిగిన వారు. నేనంటాను, దేవుడు మన పక్షాన ఉంటే గనక ఎంత ఉన్నత దేహం వేసుకొని రా, ఎంత కద్దరు బట్టలు వేసుకొని రాని, 4 వేలకు 4 ఉంగరాలు, ఈ వేలుకు ఉంగరాలు, మెడల గొలుసులాగా బంగారు గొలుసులాగా కుక్క మెడలో ఉన్న గొలుసులు వేసుకొని రాని, నోట్ల కట్టలతో రాని, డబ్బుతో రాని, మంది మార్బలముతో రాని, నేను ఏదో చేయాలని రాని, నీవు ఎంత చిన్నవాడమైనను నీ దగ్గర ఉన్నది ప్రభువైన యేసు నామము. హల్లెలూయా. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనమైన నిన్ను నన్ను మనల్ని ప్రభు ఎన్నుకొని ఉన్నాడు. ఉన్నత దేహులు రాని, ఏ దేహంతోనైనా రాని నిన్ను ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే నీవు యేసయ్య పక్షాన ఉన్నావు, యేసు ప్రభు నీ పక్షాన ఉన్నాడు. అది మనం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం చదివిన మాటలో ఒక్కొక్క పదాన్ని నేను చెప్తూ వస్తున్నా. మిడతల వలె ఉన్నాము. క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు మనల్ని మనము చాలా సందర్భాలలో మాకేం చేత కాదు, మా వల్ల ఏం కాదు అని చెప్పి తమను తాము మిడతలలాగా పోల్చుకుంటారు. తమను తామే తక్కువ అంచనా వేస్తారు. నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటున్నాను, నా వల్ల ఏం కాదు అనుకుంటా, నేను ఏ పని చేసిన సక్సెస్ కానేమో అనుకుంటుంటా. కారణం ఏంటంటే వారి మీద వారికి నమ్మకం లేకపోవడం. ఏం లేకపోవడం? నిన్న నీవు నమ్మండి, తర్వాత లోకాన్ని నమ్ముతుంది. ఎవరినో నమ్మించడానికి మనం బ్రతకకూడదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి.
నేను ఇది చేయగలను, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఈ కార్యాన్ని చేయగలను, నేను వెళ్ళగలను, నేను సాధించగలను, నేను సంపాదించగలను, నేను జీవించగలను. హల్లెలూయా. నిన్ను నీవు నమ్మ ముందు. వారు అన్నారు వారి మీద వారికి నమ్మకం లేదు. ఆ 10 మంది టీము ఏనుగుల్లాగా ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? వారి మీద వారికి నమ్మకం లేదు. మేము మిడతల్లాగా ఉన్నాం సార్ అంటున్నారు. చెప్తా సిగ్గులేగా, మేము మిడతల్లాగా ఉన్నాం సార్. అరే ఒక్కొక్కరు చూస్తే 70 కిలోలు దిగుతారు, 10 మంది ఉన్నారు, మిడతల్లాగా ఉన్నారని ఎందుకట్లా అల్ప విశ్వాసం మాటలు మాట్లాడతారు? మోషే అని ఉండొచ్చు. మోషే దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు సమాచారం. 10 మంది వచ్చి వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాం సార్, మేము చిన్నగా ఉన్నాం సార్, మేము వెళ్ళలేము సార్, మా వల్ల కాదు సార్ అంటే, బాబా నువ్వు ఏం చేసావు అది చెప్పు. నీకు చెప్పడం చేత కాకపోతే నువ్వు సైలెంట్గా ఉండు, కానీ ఈ అల్ప విశ్వాసం మాటలు మాట్లాడదు. ఏం మాట్లాడదు సంఘంలో క్రైస్తవుడు? ఏం మాట్లాడదు? అల్ప విశ్వాసం మాటలు నీ నోటెంబడి రాకూడదు. అనుమానం మాటలు నీ నోటెంబడి రాకూడదు. నిన్ను నీవు నమ్మలేనప్పుడు నీ జీవితం అడుగడుగునా విఫలమైపోతూనే ఉంటావు, ఫెయిల్ అయిపోతూనే ఉంటావు. వారిని వారు నమ్మలేదు వారు, కాబట్టి వారు నెగిటివిటీని మోసుకొని వచ్చారు, చెడ్డ సమాచారం మోసుకొని వచ్చారు. చెడ్డ సమాచారం మోసుకొని వచ్చినంత కాలం వారి బ్రతుకు బాగుపడదు. చెడ్డ సమాచారం అటు ఇటు మోసుకెళ్ళినంత కాలము వారి జీవితాలు చక్కదిద్దబడవు. విశ్వాసము వాక్కును పలకాలి క్రైస్తవులు. హల్లెలూయా. ఏ వాక్కు పలకాలి? మన నోటెంబడి విశ్వాసం మాటలు రావాలి. నేను ఇది చేయగలను, ఇది నేను చేయగలను, నా దేవుని వల్ల నేను చేయగలను. మేము మిడతలలాగా ఉన్నాము. నో, అది కాదు, ఇది నేను మిడతలలాగా ఉన్నాము. ఇది ఏ మాట అండి? అల్ప విశ్వాసపు మాట. అల్ప విశ్వాసపు మాట. మరి విశ్వాసం మాట ఎట్లా ఉంటది? విశ్వాసం మాట ఎట్లా ఉంటది? యెహోషువ కాలేబులు తీసుకొని వచ్చారు విశ్వాస సహితమైన మాట. సార్ మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం సార్. ఎట్లా చెప్తున్నారు వారు? యెహోషువ కాలేబులు చెప్తున్నారు, మనం ఖచ్చితంగా కనాను మీదకి వెళ్తాము, మన దేవుడు మనతో పాటు వస్తాడు, తప్పకుండా మనం అక్కడ ఉన్న ప్రజలను మనం స్వాధీనపరుచుకుంటాము. వారు ఉన్నత దేవులు కానీ, వారు ఎలాంటి వారైనా కానీ, నెబీలు వంశస్థులు ఉండని, వారి తాత ముత్తాతలు కూడా కానీ, మనం తప్పకుండా దానిని జయించబోతున్నాము. హల్లెలూయా. ఒక పాజిటివ్ గా చెప్పే మాట ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఒక చెడ్డ వార్త, ఒక నెగిటివిటీ మాట ఉన్న ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. క్రైస్తవుడు ఎలా మాట్లాడాలి? విశ్వాస సహితమైన మాటలను, ధైర్యాన్ని పరిచే మాటలను మాట్లాడాలి. ఈ 10 మంది తీసుకొచ్చిన సమాచారం చెడ్డ సమాచారం ఒక మోషే మాత్రమే అధైర్యపడేటట్టు చేయలేదు. అక్కడున్న లక్షల ప్రజలు ఇశ్రాయేలీయులంతా ధైర్యం కోల్పోయారు. అంత దూరం నుండి తీసుకొని వచ్చారు, వాగ్దాన దేశం అన్నారు. తీర కణాలు ఎంటర్ అయ్యే టైంలో ఈ గేట్ దగ్గర మమ్మల్ని చంపేస్తారా? ఇంత బ్రతికి ఇక్కడికి వచ్చి చావాలా? ఏంటమ్మా, అంత గొప్పగా బ్రతికాము, అన్ని సాధిస్తూ వచ్చాము, ఎరుకో ఎంట్రన్స్ గేట్ దగ్గర మమ్మల్ని చంపేస్తారా? మిడతల్లాగా ఉన్నామంటే మరి మమ్మల్ని కాలు కింద షూ కింద నలపేస్తారా, లేదా వారిని చేతులు నలిపేసి మింగేస్తారు, మమ్మల్ని ఏం చేస్తారు? యెహోషువ కాలేబులు తీసుకొని వచ్చిన ఆ మంచి సమాచారం వారికి ధైర్యాన్ని ఇచ్చింది, వారిని ఉజ్జీవింపచేసింది. మనం చెప్పే మాట ఇతరులను ధైర్యపరిచే ధైర్యం, కృంగతీసే మాటగా ఉండదు. రోగం వచ్చిందా? ఏది? కడుపు నొప్పి వచ్చిందా? కాలు నొప్పి వచ్చిందా? తగ్గుతారా? ఏమో గాలకు వచ్చిందట, వాళ్ళకి చటే పోయారట, మొన్న వీళ్ళకి వచ్చిందట, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయారట, అవతల మొన్న వారికి వచ్చిందట, అటు నుంచి అటే వెళ్ళిపోయారట, ఎవరింటికి రాలేదట. మరి నీ గతి ఏమైంది? ఏం పిచ్చి మాటలు! ఇటువంటి అల్ప విశ్వాసం మాటలు మాట్లాడకూడదు. ఏం కాదు, నేను ప్రార్థన చేస్తా, దేవుడు బాగా చేస్తాడు చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఎలా చెప్పాలి మనము? అక్క ఏం కాదు, నేను ప్రార్థన చేస్తా, దేవుడు పని చేస్తాడు చెప్తారమ్మా? చెప్పండి, ప్రార్థన చేయండి. మీరు చేసే ఆ చిన్న ప్రార్థన, అది ఎట్లాంటి సమస్యలైనా కానీ,
అది తొలగిపోతుంది. హల్లెలూయా. మిమ్మల్ని ఉజ్జీవింప చేయడానికి ఇక్కడ కొంచెం టైం తీసుకొని ఆగి మాట్లాడుతున్నా. ఏ రకమైన సమస్యతోనైనా నువ్వు బలహీనపడి ఉన్నావేమో ఈ సమయంలో సంఘం ప్రార్థన చేస్తుంది. దేవుడు నిన్ను ఆ సమస్య నుంచి విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, బలవంతుడు వచ్చాడు బలహీనమైన వాడిని కొట్టడానికి. గొలియాతు 6.5 మూరల జానెడు ఎత్తుగలిగిన వ్యక్తి, పెద్ద పెద్ద ఖడ్గాలు ధరించుకొని వచ్చాడు. చిన్నవాడు దావీదు, 16-17 సంవత్సరాలు కలిగిన వాడే దావీదు. గొలియాతు చాలా బలవంతుడు. గొలియాతు ఎంత బలవంతుడు అంటే చాలా బలవంతుడు. ఈ బలవంతులందరూ సాధారణం గుర్తుగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. బలవంతులను సిగ్గుపరచడానికి, ఈ లోకంలో బలవంతులను సిగ్గుపరచడానికి ప్రభువు బలహీనులను మనల్ని ఎన్నుకొని బలవంతులుగా చేస్తున్న క్రమంలో సాధారణుడు చాలా బలమైన వాడు. నెఫీలులాగా వస్తాడు, కనానీయులాగా వస్తాడు, గొలియాతులాగా వస్తాడు నీ మీద దాడి చేయడానికి. కానీ వాడిని చూసి భయపడదు. దావీదు భయపడ్డా? మనం ఎవరి బిడ్డలము? దావీదు సంతానంలో నుంచి యేసు ప్రభువు పుట్టాడు. యేసు ప్రభువు పిల్లలము. మనం ఎవరి పిల్లలము? యేసు ప్రభు పిల్లలు. యోహాను 1:12 ప్రకారంగా ఆయన అంగీకరించిన మనము ఆయన పిల్లల అధికారము వచ్చింది. మనం ఎవరి పిల్లలము? యేసు ప్రభు. ఆయన రక్తంలో కడగబడ్డాం, బాప్తిసం ద్వారా నూతన జన్మ పొందాం. ప్రభు వల్ల పొందుట ద్వారా ఆయనతో పాటు మనకు రక్త సంబంధం ఏర్పడింది. పరలోక రాజ్యానికి మనకు ఒక వారసత్వము లైన్ క్లియర్ అయింది. ఇన్ని అవకాశాలు మనకు ఉన్నాయి, ఇన్ని ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి. ప్రభు మనల్ని పక్షాన ఉన్నాడు అనడానికి. దావీదు ఒకడే నిలబడ్డాడు. గొలియాతు ఎంత బలవంతుడో కానీ దావీదు చూసింది ఏంటంటే తన దగ్గర ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు, ఏమేమి చేయగలడు, అది మాత్రమే దావీదు దృష్టిలో ఉంది. గొలియాతుకి ఎంత బలం ఉంది, ఏం ఆయుధాలు ఉన్నాయి, ఎంత ఉంటాడు, ఎన్ని కేజీలు ఉంటాడు, ఎంత తింటాడు, ఏం తింటాడు, అవన్నీ అవసరం లేదు. శత్రువు గురించి నీకు అవసరం లేదు. శత్రువు డీటెయిల్స్ తెలుసుకొని నువ్వు భయపడిపోవడము నీకు అవసరం లేదు. నీ దేవుడు ఎంత గొప్పవాడో అది మనం చెప్తే చాలు. ఇందాక మీరు చెప్పారు కదా, దాని యుద్ధం యెహోవాది అని 17:47-48 ప్రకారంగా యుద్ధం యెహోవాది అని చెప్పి ముందుకు కదిలాడు. చిన్న రాయితో కొట్టి చంపేశాడు. చిన్న రాయితో కొట్టి అంత పెద్ద మనిషి చిన్న గులిగరాయి దెబ్బకు కింద పడిపోయాడు. వెంటనే దావీదు వెనకకు పరిగెత్తాలి. చచ్చాడు, నాకేంటి, మరి చచ్చాడు కదా, వాళ్ళ వెనకాల పెద్ద సైన్యం ఉంది కదా, 1000 సైన్యం, వాళ్ళందరూ వచ్చి నన్ను నలిపేస్తారేమో, తొక్కేస్తారు, ఈ తొక్కిసలాటలే నేను పిల్లవాడిని చనిపోతానేమోనని తను భయపడలేదు. వెనుకకు పరిగెత్తలేదు, ముందుకు పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడు? గొలియాతు ఎక్కడైతే పడిపోయాడో అక్కడికి పరిగెత్తి మీద పడి వాడికైతే తీసుకొని వాడిని తల నరికి తల ఎత్తి చూపించాడు. తలపోయే చాట కాదు, తల ఎత్తి చూపించాడండి. అదే అండి క్రైస్తవుని పౌరుషము. హల్లెలూయా. నెక్స్ట్, అపవాది సాధారణ చాలా బలవంతుడండి. ఇప్పుడు చదవండి లూకా సువార్త 10:19. లూకా సువార్త 10:19. స్పీడ్గా. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇవ్వబడిందని వాక్యం చెప్తుంది. శత్రువు బలవంతుడి మీద మనకు అధికారం ఇవ్వబడింది. శత్రువు ఎంత బలంతోనైనా రాని పాములను తేలను త్రొక్కడానికి శత్రువు బలవంతుడి మీద ప్రభువు సంఘానికి, క్రైస్తవుడికి, విశ్వాసులకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారముతోనే మనము శత్రువైన సాతానును, వాడి బలమును మనము ఓడించాలి, జయించాలి. బలవంతులను సిగ్గుపరచడానికి ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడండి. ఈనాడు క్రైస్తవ లోకంలో చాలా సందర్భాలలో సిగ్గుపడవలసిన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. ఎందుకు సిగ్గుపడవలసి వస్తుంది క్రైస్తవులు అంటే? చదువుదామా? కొన్ని మాటలు చదవండి, 2 వచనాలు చదవండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 15:33 నుంచి 15:33.
మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకును, నీతి ప్రవర్తన గల వారిని మేలుకొని పాపం చేయకూడదు, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఈనాడు ఎందుకు క్రైస్తవులు సిగ్గుపడవలసి వస్తుంది అంటే, ఇక్కడ చూస్తున్నాము మనకు సిగ్గు కలగడానికి దేవుని వాక్యం రాయబడింది. పూర్వీకులు ఇలా చేశారు, నీతి ప్రవర్తన కలిగి బ్రతుకుమంటే బ్రతకలేదు, పాపంలోనే మునిగిపోయారు, ఏమి తిందాము ఏమి తాగుదాము అనే దాని మీదనే ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని ప్రజలు అలా ఉండకూడదు. ఎందుకు సిగ్గుపడాల్సి వస్తుందంటే, సిగ్గుపడే పనులు చేస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. ఓకే, సిగ్గుపడాల్సిన పనులు చేస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారికి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుచున్నారు. ఇక్కడ ఏమేమో పనికిరాని పనులను చేసి, సిగ్గుపడే పనులను చేసి అతిశయపడుతున్నారు. ఈనాడు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని, వాక్యాన్ని తప్పుడుగా ప్రకటించి, ప్రార్థన స్వలాభానికి చేసి, సంఘాన్ని సొంతానికి వాడుకొని, లేదా క్రైస్తవులం అనే పేరు చెప్పుకొని స్మోక్, డ్రింక్, ఇంకా బూతులు, పాపపు, వ్యభిచారము, సరసోక్తులు, ఇటువంటి అనేకమైన వాటిలో నిమగ్నమై సిగ్గుపడే పనులు చేసి సిగ్గుపడే విషయాలలో అతిశయపడుతున్నారు. నేనంత బాగానే ఉన్నాను అనుకోండి, అది సరైన పద్ధతి కాదు. కాబట్టి సిగ్గుపడాల్సి వస్తుంది. అవమానము, సిగ్గు కలుగుటకు కారణమవుతుంది. ఎందుకు సిగ్గుపడవలసి వస్తుందంటే, దోషమును బట్టి పాపమును దోషమును బట్టి సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుడు పిలిచాడు ఏదైనా తోటలోకి వచ్చి, ఆదాం అవ్వ ఎక్కడ అన్నాడు. ఈరోజు కూడా మళ్ళీ వచ్చాను, ఆదాం అవ్వ ఎక్కడ అంటే, వారు అది చెట్ల చాటు దాక్కొని ఉన్నారు. ఎందుకు? సిగ్గు. అంతకుముందు లేని సిగ్గు ఆ రోజే వచ్చింది. కారణం ఏంటి? పాపం. కారణం ఏంటి? దోషం. రండి, బయటికి రండి అని దేవుడు పిలిస్తే వాళ్ళు, మేము బయటికి రాలేము, ఆ చెట్ల చాటు, ఆకుల చాటు దాక్కుని ఉన్నారు. కారణం ఏంటి అంటే, మేము దిగంబరులు ఉన్నామని వారు సమాధానం చెప్పారు. మీరు దిగంబరులు ఉన్నారన్న సంగతి మీకు ఎవడు చెప్పాడు రా? నాకు సాటి అయిన సహాయం ఈవిడే ఇచ్చావు కదా, ఈవిడే చెప్పింది. ఆవిడకి ఏం తెలుసా అంటే, ఆవిడ ఏం చెప్పింది? ఆ సర్పమే ఉంది కదా, ఆ సర్పమే చెప్పింది. ఆ సర్పం ఏం చెప్పిందమ్మా నీకు? ఆ పండు తినమని చెప్పింది. ఆ పండు తినొద్దని నేను ముందే చెప్పినా కదా, పిచ్చిదానా? ఇది నాస్లాగా చెప్తుంది. మళ్ళా నిజంగా ఇట్లుందా అట్లుందా అని మరి నన్ను. ఆ పండు ముందే చెప్పాను కదా తినొద్దని. తోటలో ఉన్న ఏ పండుగ తిను, అది మాత్రము తినదు. అన్ని తిను, ఆకు వాళ్ళకి ఏది పడుతుంది, మట్టి కూడా తిను, రాళ్ళు కూడా తిను, అవన్నీ అరిగించే బాధ్యత నాది. అది మాత్రం తినక, మంచి చెడులో తిన నుంచి ఆ వృక్ష ఫలంలో మాత్రం మీరు అంత మాత్రం తినకూడదు. అవిధేయత అది పాపానికి కారణమైంది. పాపము చేసిన వాడు సిగ్గుపడాల్సి వస్తుంది. పాపము, దోషము సిగ్గుపడవలసిన పరిస్థితికి తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్, ఎందుకు సిగ్గుపడవలసి వస్తుంది అంటే, విగ్రహారాధనను బట్టి. ప్రత్యక్షంగా విగ్రహారాధన, పరోక్షంగా లేదా ఇండైరెక్ట్ గా విగ్రహారాధన. దేవునిని కాకుండా వేరే దేనిని ఎక్కువగా నీ జీవితంలో ప్రేమించినా అది నీ జీవితంలో ఒక విగ్రహం. అది మన జీవితంలో ఒక విగ్రహం. ఫోన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? టీవీని ఎక్కువ ప్రేమిస్తున్నావా? డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? కూతురునో, కుమార్తెనో, భర్తనో, లేదా భార్యనో, చెల్లినో, అన్ననో, అక్కనో, పనినో, డబ్బునో, దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించినా అది నీ జీవితంలో విగ్రహమే. ఆ విగ్రహము నిన్ను సిగ్గుపడేటట్టు చేస్తుంది. సిగ్గుపడాలి, అయ్యో నా సిగ్గంతా పోయింది అంటారు చూడు, అలాంటి సిచ్యువేషన్.
ఎందుకు ఈ మాట ఈ టాపిక్ వచ్చిందంటే మనం అది నేర్చుకొని సరి చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, దేవునికి కోపం తెప్పిస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. దేవునికి కోపం తెప్పించే పనులు చేయకూడదు. వాటి రిఫరెన్స్ చదివించడానికి టైం అవుతుందని ముందుకు వెళ్తున్నా. దేవునికి కోపము పుట్టించడం ద్వారా సిగ్గుపడాల్సి వస్తుంది. దేవునిని విడిచిపెట్టడం ద్వారా యెహోవాని విసర్జించి సిగ్గుపడ్డారట ఇశ్రాయేలీయులు. దేవునిని విడిచిపెడితే నేను పోయిన వారమే చెప్పాను. దేని గురించి చెప్పిన ఒక పాయింట్ అక్కడ చెప్పిన, పగిలిపోయిన తొట్టి గురించి చెప్పినప్పుడు, పగిలిపోయిన తొట్టి, చిరిగిపోయిన సచ్చి గురించి చెప్పినప్పుడు, అది వరకు చర్చకి రాకుండా ఎక్కడెక్కడికో ఏమేమో చేయడానికి వెళ్తారు. అయినా చిరిగిపోయిన సచ్చి, పగిలిపోయిన తొట్టి అని చెప్పిన. ఈ లైన్ స్పష్టంగా చెప్పిన. ఆదివారము మనం దేవుని దగ్గరికి రాకుండా, ఆదివారం దేవుని దగ్గర రాకుండా నిజంగా ఎంత ముఖ్యమైన పనిలో వెళ్ళినా మనం దేవుని విడిచిపెట్టిన వారం అయితే మొట్టమొదటిగా నువ్వు సక్సెస్ అయ్యి వస్తావా, ఫెయిల్ అయ్యి వస్తావా, నువ్వు వెళ్ళిన పని అవుతుందా అయితలేదా, అది సెకండ్ విషయం. కానీ దేవుని విడిచిపెడుతున్నావు కదా, దేవునికి దూరం అయిపోతున్నావు. దేవునికి దూరం అవుతున్నావు అంటే ఎవరి దగ్గర అవుతావు చెప్పాలి. దేవునికి దూరం అయ్యావంటే ఎవరికి దగ్గర అవుతావు? సాతాను దగ్గర అవుతావు. దేవునికి దూరము అవ్వడం ద్వారా సిగ్గుపడాల్సి వస్తుంది. నెక్స్ట్, తమ సొంతంపై, సొంత ఆలోచనపై, సొంత జ్ఞానంపై ఆధారపడి భంగపడినప్పుడు, నీ జ్ఞానం పనిచేయనప్పుడు, నీ పలుకుబడి పనిచేయనప్పుడు, నీ రికమెండేషన్ పనిచేయనప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకు క్రైస్తవులు సిగ్గుపడాల్సి వస్తుంది అంటే ఇవన్నీ కారణాలు. దోషమును, పాపమును బట్టి, విగ్రహార్థను బట్టి, దేవుని కోపించడం బట్టి, దేవుని విడిచిపెట్టడం బట్టి, తమ సొంత జ్ఞానం మీదనో పలుకుబడి మీదనో ఆధారపడినప్పుడు తప్పిపోయిన కుమారుడు తన సొంత జ్ఞానాన్ని బట్టి డబ్బు సంచి మూట అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తను తిరిగి వచ్చినప్పుడు సక్సెస్ అయ్యి వచ్చాడా పట్టణం నుండి? పట్టణానికి వెళ్తే ఏమనుకుంటారు? మంచి జీతం ఉంటుంది, తలగో పని చేసుకొని ఇంత డబ్బు కూడబెట్టుకొని ఇంత ఏదైనా సంపాదించుకొని భాగం అయ్యి వస్తారు అనే ఒక బేసిక్గా మనకు ఒక ఆలోచన, అవగాహన ఉంటుంది. ఈయన పెద్ద డబ్బు సంచి పట్టుకొని పట్టణానికి వెళ్ళాడు, సిటీకి వెళ్ళాడు, హైదరాబాద్కి వెళ్ళాడు. అన్ని ఖర్చు చేసుకొని తన ఆలోచనలు, తన ప్రణాళికలు, తన పలుకుబడి అంతా ఫెయిల్ అయిపోయి బొక్కబొర్ల పడిపోయి ఏం లేకుండా దరిద్రుడిగా సిగ్గుతో వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు తండ్రి మాత్రము చేర్చుకున్నట్టుగానే వాక్యం ఉంది. దాన్ని అట్లనే పెడదాం. ఇంకా తండ్రి పక్కన ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికే నేను చెప్తాను, నా వర్షం చెప్తా. తండ్రి ఏం చేశాడు? చేర్చుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యో నా కొడుకు వచ్చాడు, డబ్బు పోతే కానీ నా కొడుకు నాకు దొరికాడు, అది సంతోషం అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మీద పడి కౌగిలించుకొని హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టి ఉగరం పెట్టి చెప్పులు ఇచ్చి కొనువిన వాటిని వధించి విందు చేసి పండుగ చేసి ఫంక్షన్ చేసి దేశమంతా ఊరంతా పెద్ద ఫంక్షన్ చేశాడు. పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకొని ఉండొచ్చు? ఆస్తి తీసుకుని వాడు ఏ మొహం పెట్టుకొని వచ్చాడు? ఇక్కడ వస్తాను అనమాట. ఆస్తి తీసుకొని వెళ్ళి నాశనం చేసావు, మళ్ళీ వచ్చావు ఏ మొహం పెట్టుకొని వచ్చా? సిగ్గుపడే పని. ఎందుకు సిగ్గుపడాల్సి వస్తుంది అంటే, సిగ్గుపడే పనులు చేస్తే సిగ్గుపడాల్సి వస్తుంది తప్పకుండా. ఆయన చేసిన పని ఏమైనా మంచిగుందా? మంచి పని చేసాడా? తండ్రిని బాధ పెట్టి, అన్నని బాధ పెట్టే, అన్నదమ్ములను అందరిని బాధ పెట్టే హైదరాబాద్ వెళ్ళే డబ్బును ఆస్తిని ఎంత పాడు చేసుకున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు మరలా వస్తున్నాడు వేసుకున్న దగ్గరికి, లేదా తండ్రి దగ్గరికి వస్తాడు. ఏం మొహం పెట్టుకొని వస్తావు? తండ్రిని క్షమిస్తున్నాడు, కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? నేను అన్న మాటే అన్నాను. సిగ్గుపడే పనులు దేవుని బిడ్డలు చేయకూడదు. దేవుని గురించి సిగ్గుపడకూడదు. బలవంతులను సిగ్గుపరచడానికి నేను ఎన్నుకున్నప్పుడు నువ్వు సిగ్గుపడే పనులు చేయొద్దు అని చెప్పుకొస్తున్నా. నెక్స్ట్, దేని గురించి మనం సిగ్గుపడకూడదు? ఒకటి రోమపత్రిక, త్వరగా చదువుతారా? రోమపత్రిక 1:16. దేని గురించి క్రైస్తవులు సిగ్గుపడకూడదు? ఒక 2, 3, 4 విషయాలు చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళి నేను ఇక్కడ ప్రార్థన క్లోజ్ చేస్తాను. సువార్త గురించి నేను సిగ్గుపడవాడు కాదు. ఇక్కడ సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదు.
యేసు ప్రభువు నిజమైన దేవుడు, నన్ను రక్షించాడు అని నువ్వు సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. దేనికి సిగ్గుపడకూడదమ్మా? బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గుపడుతున్నారు ఈనాడు. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, పాట పాడడానికి సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడే పని కాదని, సిగ్గుపడే పనులన్నీ సక్కగా చేస్తారు. సిగ్గుపడకూడని పనుల దగ్గరికి వచ్చి ఎందుకు సిగ్గుపడాలి? బైబిల్ పట్టుకొని వెళ్ళడము సిగ్గుపడాల్సిన పని కాదు. పాటలు పాడడం, ప్రార్థన చేయడం, నేను క్రైస్తవురాలని గంభీరంగా గట్టిగా చెప్పడము సిగ్గుపడే పని ఏం కాదండి. వాటి గురించి సిగ్గుపడకూడదు. సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. నెక్స్ట్ రెండవది అక్కడే 5వ అధ్యాయం 5వ వచనం, రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచాలి. దేవుని మీద మన నిరీక్షణ, లేదా నువ్వు దేవుని నమ్మావు, ఈ నమ్మకం నిన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నిరీక్షణను గూర్చి నువ్వు సిగ్గుపడకూడదు. నెక్స్ట్ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని నమ్మిన వారు సిగ్గుపడవలసిన పని లేదు. యేసు ప్రభువును నమ్మినందుకు నువ్వు ఏమాత్రం సిగ్గుపడవలసిన పని లేదు. దేవుని వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలో, నువ్వు సిగ్గుపడకమును, నీవు అవమానమును తలంచకమును. యేసు ప్రభువును నమ్మినందుకు నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరిగితేనే గనుక నేను సిగ్గుపడను. నా యేసు ప్రభువుని నేను నమ్మాను, నువ్వు చర్చికి రావు, వాడిని కూడా చర్చికి రాని కదా. యేసు ప్రభు ఎవరైతే నమ్మారో వాడు ఇంత మెడల్ పరిషత్, అది ఇంత తాయిత మెడల్ వేసుకొని వాడు తిరుగుతున్నాడు, వాడి వెనక మీ అబ్బాయి తిరుగుతుంది. అటువంటి వాళ్ళ సహవాసం చేస్తే పిల్లలు పాడైపోతారు. ఇప్పుడు పాడైపోతే పిల్లలు చేతికి దొరకరు. అందుకే మా ఊరిని పట్టుకొచ్చిన. ఇంత పెద్ద బట్ట తాయిత కట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఏం నేర్పుతామో ఇప్పుడు నేను ఇంత వర్రేది ఎందుకంటే, మనము క్రైస్తవులకు బ్రతికి పరలోకం వెళ్ళాలి, నరకాన్ని కాదు. మళ్ళీ అటుపోయి ఇటుపోయి మళ్ళీ అడిగి వచ్చింది ఏంటి, ఇంత బతికి మళ్ళీ ఇక్కడే ఆ నరకానికి వెళ్ళడం కాదు. ఓకే, దేవునిని నమ్మిన వారంగా మనము సిగ్గుపడకూడదు. నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు ఆ పేరుని బట్టే అతిశయపడాలి కానీ సిగ్గుపడకూడదు. నెక్స్ట్ దేవుడు మనలను సిగ్గుపడనీయడు. ఈ మాట కొద్దిగా, దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. దేవుడు మనల్ని సిగ్గుపరచడానికి మనం రక్షించుకున్నాడా? అవమానపరచడానికి రక్షించుకున్నాడా? ఎంత మాత్రమో ప్రభువు మనల్ని సిగ్గుపడనీయడు. మనల్ని ఎంత మాత్రమో సిగ్గుపడనీయడు. చాలా సాక్ష్యాలు ఈ పాయింట్ మీద నేను చెప్పగలను, మీరు కూడా ఒక్కొక్కరు చాలా సాక్ష్యాలు చెప్పగలరు. 10 మంది గ్రూప్లో అందరి డబ్బులు వచ్చాయి, మీ డబ్బే రాలేదు. ఇక డెడ్ లైన్ దాకా చూస్తారు, చివరి మూమెంట్ వరకు చూస్తారు, చివరి నిమిషం వరకు చూస్తారు. చివరి మినిట్లో తక్కువ డబ్బు ఎటు నుంచి ఒక దిక్కకి వస్తాయి, కట్టేస్తారు, పోతారు. దేవుడు నేను సిగ్గుపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను ఎగ్జాంపుల్, అందరు కనెక్ట్ అయ్యేది చెప్పాను. ఇట్లా చూసుకుంటే ఇక ఎన్ని ఉన్నాయో, ఎన్నో ఉంటాయి. ప్రభువు మనల్ని సిగ్గుపరచండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచండి. ఈ నమ్మిక మనల్ని సిగ్గుపరచండి. సువార్త ప్రకటించడానికి మనం సిగ్గుపడకూడదు. దేవుని బిడ్డలుగా మనం బ్రతకడానికి సిగ్గుపడకూడదు. క్రైస్తవులుగా జీవించాలి, క్రైస్తవులుగానే అతిశయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈయన నా కుమారుడు అని చెప్పడానికి సిగ్గుపడాడు. ఎక్కడుందో ఆ వాక్యం చెప్తారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చివరికి వచ్చారండి. ఈరోజు సబ్జెక్టు ముందుకు వెళ్తలేదని చూస్తున్నట్టున్నారు. 11వ అధ్యాయము 16వ వచనం ఒక చదవండి. అయితే మరి శ్రేష్టమైన దేశమును
అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. హల్లెలూయా. నేను వీళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడాడంట. కారణం ఏంటంటే మనం ఆయన నమ్మాము. ఆ దేశం మరీ శ్రేష్టమైన దేశం కొరకు మనము కోరుతున్నాము. మరీ శ్రేష్టమైన దేశం ఆశిస్తున్నాము. ప్రభువును కోరుతున్నాము. ఆయన పరలోక రాజ్యాన్ని కోరుతున్నాము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు యేసయ్యే కావాలి, నాకు పరలోకమే కావాలి అని పట్టుబట్టి కూర్చున్నాం. కాబట్టి ఇటువంటి వారి గురించి వీరి దేవుడను నేను అని చెప్పడానికి దేవుడు సిగ్గుపడాడట. హల్లెలూయా. తాను వారి దేవుడనని అనిపించుకునేటప్పుడు దేవుడు వారి గురించి సిగ్గుపడాడు. నిజంగా ఎంత గ్రేట్ కర్మ. వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నా పిల్లలని ప్రభు చెప్తాడట. సభకి వెళ్ళండి, భువనగిరి సభకి వెళ్ళండి. చిన్నమామ నుండి వచ్చింది ఈ శివ నాకు తెలిసిన ఆయన స్టేజ్ మీద రమ్మని 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 అని అంటదా మేడం? అంటదా అంటదమ్మా? భువనగిరి మీటింగ్కి వెళ్తే చిన్నమామ నుండి వచ్చిన పలానా వ్యక్తి ఆయన మన మనిషి ఇక్కడ స్టేజ్ మీద రమ్మని రమ్మని అని పిలుస్తాను అంతమందిలో. కానీ ప్రభువు పిలుస్తాడు. హల్లెలూయా. కానీ ప్రభువు పిలుస్తాడు. నువ్వు ఎంత మందిలో ఉన్నా సరే నేను పేరు పెట్టి పిలిచి నేను వారి దేవుడిని, వారు నా కుమారుడు నా కుమార్తె అయిన ప్రభు తప్పకుండా మన గురించి చెప్తాడండి. ఆయన మనల్ని సిగ్గుపడనీయడు. ఈ మాటతో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువుని ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు. 31వ కీర్తన 1వ వచనంలో ఉంది. 31వ కీర్తన 17వ వచనంలో ఉంది. ఆయనను వెంబడించే వారిని ఆయన సిగ్గుపడనీయడు. 37వ కీర్తనలో 19వ వచనంలో రాయబడి ఆపత్కాలం నందు సిగ్గునందరు కరువులో తృప్తి పొందుతారు. ఆపత్కాలంలో సిగ్గునందరు కరువు కాలంలో తృప్తిపరచబడతారు. ఆపత్కాలం ఇప్పుడు ఇందాక ఒక సిచ్యువేషన్ చెప్పిన కదా, ఇటువంటి ఆపత్కాలంలో ప్రభు మనల్ని సిగ్గుపరచాడు. ఎంత కరువు ఉన్నా సరే ఆయన తృప్తిపరుస్తాడు. మనల్ని ఎంత మాత్రం సిగ్గుపడనీయడు. నిన్ను ద్వేషించే వారిని సిగ్గుపరిచే దేవుడు. మళ్ళా కీర్తన 44:7 వచనం మీరు టిక్ చేసుకోండి. కీర్తన 44:7లో దేవుని ప్రజలను ఎవరైనా ద్వేషిస్తే వారికి సిగ్గు కలుగుతుంది. వారిని సిగ్గుపరిచే దేవుడు మన దేవుడు. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచే వారు ఎప్పుడు కూడా సిగ్గుపడకట. ఆయన రాకడ యందు సిగ్గుపడక ఉండినట్లు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. యేసుప్రభు రాకడలో మనం విడువబడితే సిగ్గుపడాల్సి వస్తుంది. ఏమాయ నీ భక్తి అని అంటారు. విడువబడిన వారందరూ ఎవరుంటారు? భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనులు వచ్చి సిగ్గుకరమైన మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఏమయ్యా నీ ప్రార్థన, పొడువు బైబులు, ఏమైపోయి అంత పెద్దగా చెప్తుంది, ఇంత పెద్దగా చెప్తుంది, నువ్వే రాకడలో ఎత్తబడకపోతుంది. ఆయన రాకడలో మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. 1 యోహాను 2:28 ఆ మాట చూస్తాం. 1 యోహాను 2:28 నోట్ చేసుకొని టిక్ పెట్టుకోవచ్చు. ఆయన రాకడలో మనము సిగ్గుపడకుండా ఉండాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. ప్రార్థనలో నిలిచి ఉండాలి. సంఘంలో నిలిచి ఉండాలి. విశ్వాసంలో నిలిచి ఉండాలి. లేకపోతే సిగ్గుపడవలసి వస్తుంది. విడువబడితే అంతకంటే ఇంకా ఘోరమైన అవమానము మరొకటి లేదు. చివరి వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం. ఈరోజు ఆది కాలం నుండి ప్రకటనకు వచ్చింది. మొత్తం బైబిలే కవర్ అయిపోయింది. ఫస్ట్ ఆది కాలం చదివించాను. ఇప్పుడు లాస్ట్ చివరిలో ప్రకటన గ్రంథం చదివిస్తున్నాను. 3వ అధ్యాయము 18వ వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీ దృష్టి కలుగునట్లు నీ కన్నుల కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సిగ్గు కనబడకుండానట్లు తెల్లని వస్త్రములు. నువ్వు సిగ్గుపడకుండా క్రైస్తవులుగా, దేవుని ప్రజలుగా, సేవకుడిగా లేదా విశ్వాసులుగా మనం సిగ్గుపడకుండా ఉండాలంటే పరిశుద్ధత అనే తెల్లటి వస్త్రము మనం ప్రభు దగ్గర కొనుక్కోవాలి. మన కళ్ళు సరైన వాటిని చూడడానికి మన కన్నులకు కాటుకను ప్రభు దగ్గర కొనుక్కొని మనం పరిశుద్ధులుగా తీర్చబడాలి. ప్రభు చేత మెప్పు పొందాలి. అప్పుడు మనల్ని ప్రభువు మొట్టమొదటి చదివిన వాక్యంలో బలవంతుడు సిగ్గుపరచడానికి నేను బలవంతుడికి ఏర్పరచుకొని ఉన్నాను, నువ్వు నా కుమారుడువు
నీ ముందు ఏ గొలియాతు కూడా పని చేయడని ప్రభు మన గురించి ధైర్యంగా చెప్తాడు. మన గురించి ఆయన ఒప్పుకుంటాడు. నేను వారి దేవుడను అని చెప్పడానికి ఆయన ఏమాత్రం వెనకాడడు. ఆయన మన దేవుడు అని చెప్పడానికి మనం జీవించి చూపిద్దాము. అటువంటి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చి కల్పించుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రాలయ్యా. బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని నన్ను మనల్ని అందరినీ ప్రభు ఎన్నుకొని ఉన్నాడు. మనల్ని ప్రభు ఎన్నుకొని ఉన్నాడు. దేవానికి స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేసుకున్నారు. దేవానికి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. అందరూ ప్రభువానికి స్తుతి. మా బలం నీవే ప్రభువానికి, మా ధైర్యం నీవే ప్రభువానికి స్తోత్రం. బలవంతుడు నీవే ప్రభువానికి స్తోత్రం. మమ్మల్ని బలపరచువాడు నీవే నాయన, మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేసినను తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సూలిన వేళలలో బలము లేనప్పుడు, సూలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. ఇద్దరు ప్రార్థన చేసుకున్నాము. వాక్య ప్రకారం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రార్థన చేద్దామా. దేవుని వాక్యం మనందరి వినికిడిలో దేవుడు ఫలింప చేయనట్లు, వాక్య దీవెనలు మన జీవితంలో ప్రభు కుమరించినట్లు, వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుడి సహాయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. అందరి వెక్కి పంపిద్దాము.